నేను చెప్తా. 15వ తారీఖు మార్చ్ బడ్జెట్కు సంబంధించిన విషయంలో ఓటింగ్ ఆన్ ద డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వే గ్రాంట్స్ మీద, రైల్వే బడ్జెట్ మీద మరి మాట్లాడింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా అప్పుడు కూడా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో బర్స్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బీఆర్ఎస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. రఘునందన్ రావుది పూర్తి అవినీతి చరిత్ర అని, దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. మా నాయకులను విమర్శించే స్థాయి రఘునందన్కు లేదని వారు అన్నారు. తమపై అనవసర వ్యాఖ్యలు చేస్తే తగిన రీతిలో సమాధానము ఇస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో బర్స్ నాయకులు నరహరిరెడ్డి, మోహన్ రెడ్డి, సత్తయ్య యాదవ్, విజేందర్ రెడ్డి, ప్రభాకర్, నర్సింలు, మాసూద్ తదితరులు పాల్గొన్నారు. రఘునందన్ రావు ఇష్టం వచ్చినట్టు హరిశన్న మీద మాట్లాడు, బండబూతులు తిట్టినందుకు రఘునందన్ ఒక మన హరిశన్నను కొత్త ప్రభాకర్ రెడ్డిని తిట్టేంత కెపాసిటీ లేదు. ఆయనకు అంత అర్హత కూడా సంగారెడ్డి ప్రజలకు మరియు పుట్టంచెరువు ప్రజలకు. రఘునందన్ గురించి అంతా తెలుసు. సైకిల్ మీద తిరుగుతుండే ఎవరి అయినా పనికిరానో లే కేసులు పట్టుకొని మర్డర్ కేసులు అవి కనుక 10,000 రూపాయలు అవసరం ఉంటే 10,000 తీసుకొని అట్లా చేసిన మనిషి నాకు తెలుసు రఘునందన్. నేను మంచి ఏజ్లో ఉన్నప్పుడు నాది ఫుల్ దాదాగిరి నడుస్తుంది. రఘునందన్ రావు తిరుగుతుండే. ఇప్పుడు మా కంటి కేసులు కూడా కొన్ని చేసిండు. ఆయన చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు. రఘునందన్ రావు డాగులకు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు పువ్వులు పడ్డాడు. ప్రభాకర్ ఇప్పుడు మన ఇప్పుడు లేవడే ఎంపీ సాబు వెంకట్రామరెడ్డి సాబు ఒక నీతి నిజాయితీ పరుడు, ఆర్థికంగా ఫస్ట్ నుంచి ఉన్నాడు. నువ్వేమో లేనోడు, పనికిరానోడు. ఆయన ఆర్థికంగా ఉండి ఓ కోటీశ్వరుడు ఉండి 100 కోట్లు ఎందుకు ఇస్తున్నాడు? సంపాదించిన ధనం పంచుతున్నాడు. ఆయన అర్థం చేసుకో. వ్యవసాయం చేసి కష్టం చేసి ప్రతి ఒక్క బిజినెస్ చేసిండు, సాథ్ ఇచ్చిండు కాబట్టి పంచుతున్నాడు. ఏం దొంగతనం చేయలేదు, లంచాలు తీసుకోవాలి. లంచాలు చేస్తే ఇంతవరకు ఎవరో రేడ్ చేస్తుండ్రు, ఇది చేసి అంతా ఇది చేస్తుండ్రు. కానీ నీకు అంత అర్హత లేదు. ఇప్పటి సంది కూడా నువ్వు ఒకవేళ గిట్ట పనికిరాని మాటలు మాట్లాడితే నేను రోడ్డు మీద కూడా తిరగనీయం. నీ అసెంత నువ్వు బీజేపీ నుండి పీకింది ఏంది, చేసింది ఏంది? నువ్వు ఏం చేసినావు? 3,000 రూపాయలు ఇస్తాను ప్రతి ఒక్క వ్యక్తికి. నిరుద్యోగ వృత్తి లేదు. వృద్ధాప్య ముసలోళ్ళకు కూడా, వికలాంగులకు కూడా పింఛన్ ఇస్తానా లేదు. చెరువులు సుందరీకరణ చేసి పంట పొలాలకు సుందరీకరణ లేదు. ఒక 10 రూపాయలు కూడా దుబ్బాకకు శాంక్షన్ చేయలేడు రూలింగ్ నుండి. సెంట్రల్కి వెళ్ళి ఏం తీసుకురాలేడు. ఇంత చేస్తాను పెద్దగా నరికి ఇది అన్నీ చేసి పనికిరాని మాటలు మాట్లాడి దాదాగిరి గిదగిరి నడవది. కానీ ఇంతకే ఉండు. నువ్వు ఒకవేళ విచ్చలవిలుగా మాట్లాడితే నీకు తగిన గుణపాఠం చెప్తాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. మిత్రులారా, నైతిక విలువల గురించి మాట్లాడితే ఏమన్నా ఉంటుంది. నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడతాం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అసలు పిచ్చోడనల్లా, తెలివినోడునల్లా, పరిజ్ఞానాలన్నా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఎలా మెదక్ పార్లమెంట్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే వ్యక్తి ఉన్నాడో రఘునందన్ రావు గారు, మరి మేము ఒక అడ్వకేట్గా కానీ ఒక రాజకీయ పరిజ్ఞానిగా మేము గౌరవిస్తాం. మరి అతను చేస్తున్నటువంటి చేష్టలు ఎట్లా ఉన్నాయనంటే మరి పిచ్చోడనల్లా, మరి అవలగడనల్లా, పాగలగడనల్లా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మిత్రులారా, మేము రఘునందన్తో మేము గతంలో కలిసి పనిచేసినటువంటి దినాలు ఉన్నాయి. బీఆర్ఎస్కి సంబంధించి అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో బిడ మరి నారాయణ కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ పంతా కాలం లోపల ఇలా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మరి ఎన్ని అవినీతి అక్రమాలు, ఎన్ని అరాచకాలు చేసాం అనేటటువంటిది జనంకు తెలుసు. మరి పటాన్చెరులో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలు కూడా అందరికి తెలిసినటువంటి విషయం ఉంది. మిత్రులారా, ఆ వ్యక్తి గురించి ఎక్కువ చెప్పటం కన్నా మరి ఆయన మొన్న మాట్లాడినటువంటి మాటల గురించి మేము చెప్తా ఉన్నాం. మిత్రులారా, ఏదైతే వెంకట్రామరెడ్డి గారు ఐఏఎస్ ఒక ఉన్నత విద్యావంతుడు, మరి కలెక్టర్గా చేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి. హరీష్ రావు గారు మరి నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఒక భావజాలం ఉన్నటువంటి ఉద్యమ భావజాలంలో ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. మరి ఆయన హరీష్ రావు గారి గురించి కానీ మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గురించి కానీ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ వెంకట్రామరెడ్డి గురించి మాట్లాడడం అనేటటువంటిది మరి చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆయన వాడినటువంటి
భాష కానీ అది కానీ మరి వీళ్ళందరూ ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ రఘునందన్ మీకు ఒకటి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, నువ్వేంది, నువ్వు బతికేంది? ఇలా పటాన్చేరులో మేము చూసినటువంటి ఆ పరిస్థితి లోపల మరి ఏదైతే ధనహర్ష అనేటటువంటి టెంట్ హౌస్ లోపల మరి ఒక పాత్రికేయ మిత్రుడుగా ఉంటూ మరి ఒక సైకిల్ మీద తిరిగి తర్వాత నువ్వు మరి ఒక మారుతి కార్లో తిరిగినటువంటి పరిస్థితి ఉంది. మిత్రులారా, మరి ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు భూ కబ్జాల వల్ల ఇవాళ కోట్లకు కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఇవాళ చాలా ఉంటాయి. కాబట్టి మీకు ఒక 2-3 ముఖ్య విషయాలు చెప్తా ఉన్నాను. ఇవాళ రఘునందన్ ఇవాళ నీకు సూటిగా ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను, దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నయంతో ఇవాళ నువ్వు కుంభకోణంలో నయం భూ కబ్జాల లోపల నువ్వు వాటా లేదా అని నేను ఇవాళ నీకు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ ఏదైతే ఉన్నారో చింతమనేని శ్రీనివాసరావు కానీ, మధ్యపాటి ఏదైతే శ్రీనివాస్ కానీ, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి డీసీపీ మీరందరూ కలిసి ఇవాళ భూ కబ్జాలు అక్రమాలు ల్యాండ్ గ్రాబ్యా చేసి మరి ఎంతోమందిని ఇవాళ బెదిరించి ఇవాళ మీరు భూ కబ్జాలకు పాల్పడిన మాట వాస్తవం కాదు మాట్లాడతావు అంటే ఇవాళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, రాజకీయాల్లో నీ అస్తిత్వం నిలబెట్టుకోవడానికి, ఏదో హైప్ చేయడానికి మాట్లాడుతున్నావు తప్ప ఇవాళ నీతిమాలిన రాజకీయాలు చేసుకుంటా ఇవాళ ప్రజలను మోసం చేయడము భావ్యం కాదని చెప్పేసి మేము ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఏదైతే రఘునందన్ చేసేటటువంటి భూ కబ్జాలు కానీ, రఘునందన్ చేసేటటువంటి ల్యాండ్ గ్రాబియా కానీ, రఘునందన్ ఉన్నటువంటి చేసేటటువంటి అసాంఘిక శక్తులతో కూడా ఇవాళ నువ్వు చేతులు కలిపినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మిత్రులారా, మరి గతంలో ఇవాళ రాయలసీమ సంబంధించినటువంటి వ్యాక్సినిస్టులు అయినటువంటి ముద్దల చెరువు సూరి కానీ, ఇవాళ మొద్దు సీను కానీ ఇవాళ వాళ్ళందరితోని ఇవాళ నువ్వు చేతులు కలిపినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. బిద్దల చెరువు సూరి కానీ, రాయలసీమ ఉన్నటువంటి వ్యాక్సినిస్టులు కానీ, భూ కబ్జాదారులతోని స్పష్టంగా కూడా ఇవాళ ఆయన ఉన్నటువంటి ఆధారాలు కూడా మరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి దానికి సమాధానం చెప్తామని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇలా నీతిమాలిన మరి పనికి మాలినటువంటి ముచ్చట్లతో కాకుండా నైతిక విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు చెయ్యి రగన్నా అని చెప్పేసి మేము నీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ నీ అవకాశవాదం గురించి ఇవాళ నువ్వు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడ్డావు. ఇలా మేము ఒకటి అడుగుతా ఉన్నాం, నీ భారతీయ జనతా పార్టీ మరి అలా పార్టీకి సంబంధించినట్టు ముఖ్యులంటేనే మాకు తెలిసినటువంటి వాస్తవం చెప్తా ఉన్నాం. ఇలా ఆ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నటువంటి గోదావరి అంజిరెడ్డి గారికి మరి నువ్వు ఎన్ని పైసలు తీసుకొని ఇప్పించినావు అనేటటువంటిది కూడా అది కూడా ఇవాళ బయటపడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇది నేను అనటలే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వారు మాట్లాడుకుంటే మేము ఉన్న వాస్తవాలు అంటున్నాం. అంటే నువ్వు చేసేటటువంటి అవినీతి అక్రమాలు కానీ, భూ కబ్జాలు కానీ మరి ఇవన్నిటినీ చేసుకుంటూ ఇవాళ ఉన్నత విలువలతో కూడినటువంటి ఇవాళ ఏదైతే ఉన్నారో హరీష్ రావు గారిని, వెంకటరామరెడ్డి గారిని ఇవాళ ఏదైతే ఉన్నారో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద కానీ ఇవాళ కేసీఆర్ కుటుంబంని ఇవాళ విమర్శించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి అవకాశాలు నీకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మేము ఉద్యమ పంతాలో నరారెడ్డి గారు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందం కానీ మేము పనిచేసినటువంటి కాలంలో కూడా ఆయన ఏదైతే కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, వాళ్ళ కుటుంబం కానీ ఇలా పటాన్చేరు జెడ్పీటీసీగా కూడా నీకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నీకు ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత సహకార డీసీసీ ఎంఎస్లో కూడా నీకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏం మాట్లాడతావు? నీకు తరిక ఉన్నదా? ఎమ్మెల్సీ సత్యనారాయణ గురించి మాట్లాడేటటువంటి హక్కు నీకు ఎక్కడిది ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అయ్యా, నీళ్లు నువ్వే చక్క పెట్టుకొని ఇక శాతనైతే లేదు, నువ్వు చేసే భూ కబ్జాలు ఎక్కడ బయటపడతాయని చెప్పి ఏదో ఊరోడో హుషేన్ గారు మీరు చూస్తే హుషేన్ గారు పోయి మసీద్ ముట్టిన చందంగా అక్కడిక్కడ పోయి ఇంట్లో వండుకున్నటువంటి ఎమ్మెల్సీ సత్యనారాయణ పానం బాగలేక ఆయన దాఖల్లో ఉంటే ఆయన గురించి ఇలా నువ్వు చర్చ పెట్టడం భావ్యమా అని చెప్పి. మరి మొన్నటికి మొన్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు ఒక ఫ్రస్ట్రేషన్కు లోనై ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించని భాషను మాట్లాడుతూ స్థాయిని మించి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే తీరు నిజంగా ఇది ఒక సభ్యత సంస్కారం ఉండి మాట్లాడాల్సిన వ్యక్తి కాదని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో మరి అత్యున్నత స్థానమైనటువంటి చట్టసభ ఏదైతే పార్లమెంట్కి ఒక సభ్యుడిగా పోటీ చేయడానికి ఒక జాతీయ పార్టీ తరఫున అభ్యర్థిగా
పోటీ చేయబోతున్నటువంటి రఘునందన్ మాజీ మంత్రివర్యులైనటువంటి హరీష్ రావును ఉద్దేశిస్తూ గత పార్లమెంటు మెంబర్ అయినటువంటి 2 సార్లు పార్లమెంటు మెంబర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మరి ఇప్పుడు శాసన మండలిలో గౌరవ సభ్యునిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారిని కూడా అనవసరం మాటలు మాట్లాడుతూ మరి నిందలతో కూడిన ఆరోపణలు చేయడం నిజంగా ఆయన అవివేకానికి ఇది నిదర్శనమని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అయ్యా రఘునందన్, ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు నీ ఒక్కని సొంతమే కాదు. మేం మాట్లాడాలనుకుంటే మా సంస్కారాన్ని సభ్యతను పక్కకు పెడితే నీకంటే ఎక్కువ మాట్లాడడం మాకు తెలుసు. కానీ ఒక సభ్యత, ఒక క్రమశిక్షణ, రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి అందరం కూడా రాజకీయ విలువలతో ఉండాలి. కాబట్టి ఏదన్నా విమర్శ చేస్తే సద్విమర్శ ఉండాలి, ఓ సంస్కారవంతంగా ఉండాలి. ఆ విధంగా మాట్లాడకుండా ఇష్టారీతిగా నీ ఇష్టం అదే చెల్లుతుంది, అందరూ సప్పట్లు కొడతారు, నాకేదో పబ్లిసిటీ అవుతుంది అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదని మనం ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇంకొకటి కూడా, ముందుగా మీరు అడిగిన ప్రశ్నలకు నేనే సమాధానం చెప్తా. ఇంతకు మొదలు మా సోదరులు సత్య యాదవ్ కానీ మోహన్ రెడ్డి అన్న కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. నువ్వు గతంలో నీ పాత్ర ఏంది, నువ్వేంది, ఇటు ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో కానీ సంగారెడ్డిలో కానీ నీ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. నువ్వేంది, నీ బతికేంది అందరికీ తెలుసు. పోతే గత 2 పర్యాయాలు మరి పార్లమెంటు సభ్యునిగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఎన్నడన్నా పార్లమెంట్లో మాట్లాడిండా, ఆయన పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఏమన్నా చేసిండా అని నువ్వు కామెంట్ చేసినావు నిన్న. అయ్యా, నువ్వు చదువుకున్న ఒక సీనియర్ వకీల్ని అంటావు, వకాల ద్వారానే కోట్లు సంపాదించిన అని చెప్పుకున్నావు నువ్వు మొన్న. నీకు గీ పరిజ్ఞానం లేదంటే, నాకు గీ ఇంగితం లేదంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న సిస్టమ్ ద్వారా ఏ పనులు ఎవరు చేసినారు అనేది కామన్ పబ్లిక్ కూడా తెలిసిపోతూ ఉంది. జస్ట్ గూగుల్ ఎంటర్లోకి పోయి లోక్సభ మెంబర్స్ అని నువ్వు నేమ్ ఇస్తే ఆల్ మెంబర్స్ యొక్క లిస్ట్ వస్తుంది. అందులో సర్చ్ యాజ్ కొత్త ప్రభాకర్ రెడ్డి అని కొడితే ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడిండు, ఏ డేట్లో ఏమేం క్వశ్చన్స్ రైజ్ చేసిండు అనే విషయం పూర్తిగా మరి వస్తుందనే విషయం నీకు తెలియకపోవడం నిజంగా బాధాకరం. మరి 16వ లోక్సభలో 376 ప్రశ్నలు అడిగిండనేది మీకు ప్రత్యేకంగా నిదర్శనంగా కనబడుతుంది, నేను చూపిస్తా. 17వ లోక్సభలో 332 క్వశ్చన్లు రైజ్ చేసిండు. ఇదంతా సాక్ష్యం, మేము ప్రింట్ తీసినాం ఆన్లైన్లో. ఏ క్వశ్చన్లు, ఏ బడ్జెట్ మీద ఎప్పుడెప్పుడు మాట్లాడిన దానికి అనేది ఇది ప్రత్యక్ష నిదర్శనం. మరి నీకు ఈ ఇంగితం కూడా లేకపోతే మరి నిన్ను ఆ జాతీయ పార్టీ అభ్యర్థికి ఎట్లా పెట్టిందో నాకైతే అర్థమవుతలేదు. నీకు మర్చిపోని ఉదాహరణలు చెప్పమంటే నేను చెప్తా. 15వ తారీఖు మార్చ్ 2022 లోపల యూనియన్ బడ్జెట్కు సంబంధించిన విషయంలో మీద రైల్వే బడ్జెట్ మీద మరి మాట్లాడింది డేట్తో సహా చెప్తున్నా, ఒకసారి గూగుల్లోకి పోయి సెర్చ్ చేసుకో. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 18 మార్చి 2021లో యూనియన్ బడ్జెట్ విషయంలో కూడా అప్పుడు కూడా యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ గురించి 2020-21లో బడ్జెట్ మీద దీని మీద కూడా మాట్లాడిన సందర్భం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. నువ్వు తెలుసుకో ఈ విషయాలన్నీ. నీకు ఇంకా తెలియకపోతే నిన్న మాట్లాడుతున్నావు కదా, ఒక్కసారి గూగుల్లోకి పోయి సెర్చ్ చేసుకో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా 16/3/2021 పబ్లిక్ ఇంపార్టెన్స్ విషయం మీద కూడా డిస్కషన్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దాని మీద ఆయన టోటల్గా 17వ లోక్సభలో 332 క్వశ్చన్స్ రైజ్ చేసిండు, మాట్లాడిండు. 16వ లోక్సభలో 376 క్వశ్చన్లు రైజ్ చేసిన సంగతి మరి నీ పరిజ్ఞానానికి తెలియకపోతే బాధాకరం, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే. ఇంకొకటి చెప్పినావు, ఏం చేసిండు ప్రభాకర్ రెడ్డి అని మాట్లాడినావు. అయ్యా, నీకు తెలుసో లేదో, గతంలో ఈ నేషనల్ హైవే పోయింది కదా, ఈ నేషనల్ హైవేది మల్కాపూర్ చౌరాస్తా దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి లేకుండా అనేక యాక్సిడెంట్ల కారణం అవుతూ ఉంటే
అప్పుడున్న మా కాన్స్టిట్యున్సీ లోకల్ లీడర్లము అందరం కూడా మా చింతా ప్రభాకర్ గారు మేమంతా కూడా ఎంపీ గారికి రిక్వెస్ట్ చేస్తే ఆ మండలంలో కూడా అక్కడ ధర్నాలు చేసి మీ పత్రికా సోదరులు అందరికీ తెలుసు చాలాసార్లు ధర్నాలు జరిగినాయి, అక్కడ బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మల్కాపూర్ చౌరాస్తా వద్ద 26 కోట్లతో ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించి దగ్గరుండి పనులు చేయించిన సంగతి మరి నీకు తెలియకపోతే అది నీ కర్మ. అది ఇక అందరికీ తెలుసు, మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ తెలుసు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బాలానగర్ నుంచి నర్సాపూర్ వరకు 500 కోట్లతో హైవే పనులు మంజూరు చేసి వాటిని పూర్తి చేయడం జరిగింది. అలాగే సిద్దిపేటలో ఆయన పార్లమెంటు కాన్స్టిట్యున్సీ అయిన సిద్దిపేటలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. నేషనల్ హైవే 44పై తూప్రాన్ దగ్గర నాగులపల్లి బ్రిడ్జి పూర్తి చేయడం జరిగింది ఆయన హయాంలో. నాగాపూర్ హైవే 44పై లైటింగ్, సర్వీస్ రోడ్, యాక్సిడెంటల్ ప్రివెన్షన్ లైట్స్ కూడా ఏర్పాటు చేసి వాటిని శాంక్షన్ చేయించి పూర్తి చేయించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొత్త రైల్వే లైన్ కోసం లోక్సభలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఆయన పార్లమెంట్ స్థానం. ఇంకొకటి కూడా నీకు తెలుసో లేదో, ఇప్పుడు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రక్షణ శాఖకు సంబంధించిన దాన్ని ప్రైవేటు పరం చేయడానికి ఆమోదం తెలిపి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలని చూస్తే అక్కడున్న కార్మికులంతా రోడ్డున పడతామని ధర్నాలు, నిరసనలు తెలిపి ప్రభాకర్ రెడ్డి గారికి విషయం విన్నవించుకుంటే ఆయన ఈ విషయంపై పార్లమెంట్లో మాట్లాడిన సంగతి నీకు తెలుసుకోవాలని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట 2000 కోట్లతో రైల్వే లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నువ్వు ఇక్కడ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నావా, నేను జిల్లా వాసినంటావు, నీకు తెలుసా లేదా, ఇది కూడా తెలుసుకోవాలని నేను చెప్తా ఉన్నా. కంది, అకోలో, నాందేడ్ జాతీయ రహదారులు మంజూరు చేయించి మరి వాటిని కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. దుబ్బాక, నువ్వు ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన దుబ్బాక బస్ స్టాండ్ పునర్నిర్మాణం చేసి బస్ స్టాండ్ని అద్భుతంగా తయారు చేసిన పరిస్థితి ప్రభాకర్ రెడ్డి అని తెలుసుకోవాలంటున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఒక్క పని కూడా చేయలే, ఒక్కరోజు కనబడలే, పార్లమెంట్లో ఒక్కరోజు మాట్లాడిన సందర్భం లేదని మాట్లాడినావు. కాబట్టి కనీసం నీకు ఆ గూగుల్లో సెర్చ్ చేయనీకనన్నా వస్తుందో లేదో, చదవనీకనన్నా ఓపిక ఉన్నదో లేదో, ఎందుకంటే మైక్ పట్టుకుంటే ఒరుడే తెలుసు, నీకు ఇంకోటి తెలియదు. కాబట్టి కనీసం నీకు ఈ విధంగానన్నా తెలియజేయాలని నేను తెలియజేస్తా ఉన్నా. 6 లైన్ రోడ్ మంజూరు చేయించి సర్వే అయింది, పనులు కూడా స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. మరి ఈ విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి. బిహెచ్ఎల్ దగ్గర బ్రిడ్జి నిర్మాణం పనులు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇంకొక విషయం తెలుసో లేదో, ప్రభాకర్ రెడ్డి గారి సొంత నిధులతో యువకులకు, విద్యార్థులకు లైసెన్సు, హెల్మెట్స్ అందడం జరిగింది. మరి ఈ విధంగా ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం వారి సూచనల మేరకు, ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూడా మరి గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో అనేక అభివృద్ధి పనులు దగ్గరుండి పర్యవేక్షించిన పరిస్థితి నువ్వు తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇక ఇంకొకటి, మన వెంకట్రామరెడ్డి గారి మీద మాట్లాడడం జరిగింది. ఏడికెళ్ళి తెచ్చిచ్చిండు, కలెక్టర్గా ఉండి సంపాదించిండని. దాని మీద మా సోదరులు ఇంతకుముందు చెప్పారు, కానీ నేను కూడా ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. వెంకట్రామరెడ్డి గారిది ఉమ్మడి ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. వాళ్ళలో చాలామంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో చాలా రోజుల నుంచి, మన జిల్లాకు అయిన ప్రాజెక్ట్ డైరెక్టర్గా రాకముందు నుంచి కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారు. వాళ్ళు గతంలో జాగీర్దారులు, అంటే జమీందారులు, భూస్వాములు. వాళ్ళు ఏం లేనోడవు అంగిలాగా వేసుకొని పటాన్చేరు వచ్చిన నీకే ఇవాళ 1000 కోట్లకు నువ్వు అందినవు, 10 కోట్లతో విల్లా కొన్నావు. ఏడికెళ్ళి వచ్చినాయి నీకు డబ్బులు? నువ్వు చెప్పు. నువ్వు చెప్తావు నేను వకాలత్ ద్వారా కష్టపడి సంపాదించిన అని. సంగారెడ్డిలో నీకంటే తీసుమారుకున్న వకీళ్ళు ఎవరు లేరా? పెద్ద పెద్ద సీనియర్లు, మేధావులు ఉన్నారు ఇక్కడ. మరి ఎవరికి కూడా నీలాగా ఆస్తులు రాలేదులే వకాలత్లు అంతకాలం సంపాదించే పరిస్థితి కూడా ఉంటుందా? ఇంకొక విషయం కూడా, అసలు నువ్వు సెక్యులర్వా మతోన్మాదివా? ఫస్ట్ ఇది చెప్పాలి నువ్వు ఏంటన్నా పోతే. గతంలో అసౌద్దీన్ ఓవైసీకి సరే బెయిల్ ఇప్పించినావు, వకీలుగా నా ధర్మం నేను చేసిన అని మాట్లాడినాం. మరి ఏ వకీలు కూడా బెయిల్ ఆర్డర్ పట్టుకొని జైలు దగ్గరకు పోయి గేట్ కాడ బెయిల్ ఆర్డర్ పట్టుకొని ఒంగొంగి సలాంలు కొట్టి మస్కా కొట్టిన పరిస్థితులు అయితే ఎక్కడ కూడా లేదు. మరి సీనియర్ వకీలను, పెద్ద వకీళ్ళు అని చెప్పుకుంటావు. నువ్వు పోయి ఆయన ప్రాపకం కోసం, ఆయనకు మస్కా కొట్టడం కోసం మరి బెయిల్ ఆర్డర్ పట్టుకొని బెయిల్ ఇప్పించిన పరిస్థితి
బహుశా ఇక్కడ ఉన్న కరడుగట్టిన వాళ్ళు చాలామంది మాట్లాడతారు, బీజేపీ నాయకులు నిన్న నవ్వుతూ ఉన్నారు. మీరు ఆ ఇంగితం ఉండాలి. మరి ఓవైసీకి బెయిల్ ఇప్పించి ఈరోజు పక్కన వెనక శ్రీరాముని బొమ్మ, ఒక పక్కకు శ్రీరాముని బొమ్మ, ఒక పక్కకు ఆయన బొమ్మ పెట్టుకొని నేను బీజేపీ వాదిని, హైందవవాదిని అని చెప్పుకుంటా డబ్బా కొట్టుకుంటా ఉన్నావు. దయచేసి మీరు ఇది గమనించాలని నేను కోరుతా ఉన్నా. నేను అందుకే అడుగుతా ఉన్నా, అసలు నువ్వు సెక్యులర్ వాదివా మతోన్మాదివా? ఫస్ట్ అది చెప్పాలి పబ్లిక్. గుర్తెరిగి మాట్లాడు రఘునందన్. నువ్వు ఇంకా మాట్లాడుకుంటూ పోతే మా సత్యన్న చెప్పినట్టుగా దా, నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటారా, వాళ్ళు ఎందుకు మేము వస్తాం దా, మేము కూడా నీతో పాటు ఉద్యమంలో పనిచేసినాం కదా, నీకు ఎక్కడొచ్చిందే ప్రేమ? ఈరోజు మా సత్యన్న గురించి మాట్లాడుతూ ఉన్నావు, ఆయనకి ఇచ్చేది ఉండే టికెట్ అని. ఓకే, మేమంతా కూడా మా సత్యన్న కానీ మేము కానీ అందరం కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనే ఒక కాన్సెప్ట్ కోసం పనిచేసినాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆ అభివృద్ధి ఫలాలు తెలంగాణ ప్రజలకు అందరికీ అందాలనే ఉద్దేశంతోనే మేము సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాం. కానీ మాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలని నీలాగా ఎప్పుడు కూడా ప్రాకులు ఆడలే. ఇంతకు మొదలు చెప్పినట్టుగా ఏంది, నాతో పాటు నువ్వు పటాన్చెరులో జడ్పీటీసీగా పోటీ చేసినావు ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత. ఆ ఎన్నికల్లో ఓడిపోయి నీకున్న ప్రాబల్యం. తర్వాత ఏం చేసినావు, జిల్లా టీఆర్ఎస్ యువత అధ్యక్షునిగా పైరవి చేసి తీసుకున్నావు, జిల్లా అధ్యక్షుడు అయినావు. తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసినావు. తర్వాత డీసీసీబీ డీసీఎంఎస్గా ప్రయత్నం చేసి ఓడిపోయినావు. అన్ని ఓటమిపాలే. మరి అప్పుడు ఎవడు యాదికి రాలేడా నీ ఎన్నుకున్న ఉద్యమకారులు? మా సత్యన్నటువంటి వాళ్ళు, ఇంకో ఈ సత్యన్నటువంటి వాళ్ళు, మా విద్యన్న అటువంటి వాళ్ళు ఎవరు గుర్తుకు రాలేడా? నరారెడ్డి అనేటోళ్ళు, మా బీరన్న అనేటోళ్ళు, వాళ్ళకి ఇప్పించచ్చు కదా నువ్వు. అంటే ఎప్పుడున్నా నువ్వే అవకాశాలు తీసుకోవాలి. ఇవాళ సందర్భం అవసరం కాబట్టి సత్యన్న ప్రాపకం కోసం ఇవాళ ఆయన పేరు ప్రస్తావిస్తావు. బీజేపీలో నీకంటే సీనియర్లు తీసి మార్గాలు ఎవరు లేరా? పార్లమెంటు స్థాయిలో నీకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు కదా సంగారెడ్డిలో. మరి వాళ్ళ పేరు ఒక్కరి పేరు నువ్వు రికమెండ్ చేయలే? జిల్లా అధ్యక్షుడిని ముంగట పెట్టి గోదావరి అంజిరెడ్డి గారిని ముందట పెట్టి వాళ్ళకి ఇప్పిస్తున్నాను కొట్టి నువ్వు టికెట్ దొబ్బిపోయినావు. ఇది నీ పైరవి, ఇది నీ సంస్కృతి. నువ్వు చెప్తావు, మందికి సూచనలు చేస్తావు, ఉద్యమకారులకు ఇవ్వచ్చు కదా అని. మరి నువ్వు ఉన్నప్పుడు కూడా నువ్వు రికమెండ్ చేయొచ్చు కదా. నీ సంస్కృతి, నీ పద్ధతి, నీ సిస్టము, నీ బ్లాక్మెయిల్ సిస్టము ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఈరోజు వచ్చి చిలక పలుకులు చెప్పి ఏదో చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుకున్నది. దయచేసి గురువింద మాటలు బంద్ చేసుకో. సభ్యత సంస్కారంతో కూడి విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయి, విలువలతో కూడుకున్న మాటలు మాట్లాడు. నీకే మాట్లాడొస్తుంది అనుకోవద్దు. దయచేసి మైక్ ముంగటి ఉంటే ఇష్టారీతిగా ఉరలడం దయచేసి పద్ధతి బంద్ చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఇంకొకటి కూడా, నువ్వు దుబ్బాక గురించి ఏదో చెప్పినవా పెద్ద మాటలు. దుబ్బాక ఎలక్షన్లో నీ కరపత్రం ఇది, నీ కరపత్రం నువ్వే చెప్పినవాడు, దుబ్బాకలో వాగ్దానం చేసినావు. దయచేసి దీన్నంతా దుబ్బాక ప్రజలతో పాటు మన కాన్స్టిట్యున్సీ పార్లమెంటు లెవెల్లో కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని గమనించాలి. ఏం చెప్పిండంటే, ఒకసారి చెప్తా, రిపీట్ చేస్తా, ఆయన జ్ఞాపకం మర్చినట్టున్నాడు, ఒకసారి చేస్తా. రఘునందన్ రావు అనే నేను దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచి ప్రతి నిరుద్యోగికి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా, ఆయన గెలవగానే ఇస్తా అన్నాడు. మరి ఇప్పటిదాకైతే చేసింది లేదు. చేనేత కార్మికులు, బీడీ కార్మికులకు నెలకు 3,000 చొప్పున పెన్షన్ ఇప్పిస్తా అన్నాడు. ఇప్పటిదాకా ఇవ్వలే. మరి ఏమన్నా ఇస్తే నాకు ఒకసారి లిస్ట్ అవుట్ చేయాలి మాకు అందరికి. రైతులకు ప్రతి పంటకు అవసరమైనటువంటి ఎరువులు ఉచితంగా సొంత డబ్బులతో పంపిణీ చేస్తా అన్నాడు. అది ఇప్పటిదాకా ఇవ్వలే. నియోజకవర్గంలో ఉచిత కార్పొరేట్ పాఠశాలలు, కార్పొరేట్ ఆసుపత్రి సొంత డబ్బులతో నేను ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు లేదు. కూడవెల్లి వాగును జీవన నదిగా మార్చేందుకు కృషి చేస్తా అన్నాడు. కానీ దాని గురించి ఎన్నడూ కూడా ఇక్కడ మాట్లాడింది లేదు. కేవలం ఎలక్షన్లో క్యాంపెయినింగ్లో తప్ప. దానికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారి స్వంత నియోజకవర్గం కాబట్టి, పార్లమెంట్ సభ్యునిగా ఆయన బాధ్యత కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి స్వంత నిధులు అక్కడి నుంచి నిధులు తెప్పించి కూడవెల్లి వాగును రిపేర్ బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేసిన సంగతి మరి నీకు తెలవాల. నిరుద్యోగులకు, మహిళలకు ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయిస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇచ్చింది లేదు. స్వయం ఉపాధి పొందే వారికి ఉచిత శిక్షణ ఇస్తా అన్నాడు. అది కూడా ఎక్కడ కనబడలే. ఆయన చేసిన ఇప్పుడు 4 సంవత్సరాలంటే కాదు నేను 3 సంవత్సరాల చిల్లరనే నేను పనిచేసిన అన్నాడు. ఆ 3 సంవత్సరాలలో కూడా ఎన్నడూ ఒక రోజు కూడా పెట్టింది ఎరగం. దుబ్బాక పట్టణానికి
ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయిస్తా అన్నాడు. ఇప్పటి వరకు కాలే, మరి ఇంకా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. మిరుదొడ్డి చేగుంటలకు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయిస్తా అని చెప్పిండు. ఇండ్లు ఇచ్చినాయి, ఆయన ఇచ్చినాయి ఇవన్నీ హామీలు. దుబ్బాక నియోజకవర్గంలో నూతన పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగ యువతకి ఉపాధి, అది ఇప్పటి వరకు లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నిరుపేద అమ్మాయిల వివాహానికి పుస్తెమెట్టలు, ఒక జత పెండ్లి బట్టలు 7 మండలాల్లో పెడతా అన్నాడు. 7 మండలాల్లో కూడా ఇప్పటికి పెట్టింది లేదు. ఎంతమందికి ఇచ్చిండు దయచేసి ఒకసారి లిస్ట్ అవుట్ చేయాలని మేము అడుగుతా ఉన్నాం. చెరువులను పర్యాటక కేంద్రాలుగా కాకుండా ఉత్పాదక రంగంగా ఊరికి వ్యవసాయ రంగానికి మాకు దుబ్బాక నియోజకవర్గంలో కనబడలేదు. ప్రతి గ్రామానికి ధాన్యం ఆరబోయుటకు సిమెంట్ కల్లాలను ఏర్పాటు చేస్తామన్నాం. ఇది చేసింది లేదు. స్టేట్ గవర్నమెంట్ పాలసీ ఉండే సెంట్రల్ నిధుల నుంచి ఈ గ్రాంట్స్ పెట్టినా స్టార్టింగ్లో వచ్చినాయి కానీ అవి ఇప్పటివరకు నిధులే మంజూరు కాలే. మరి నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్నావు, కేంద్రం నుంచి కొట్లాడి ఒక్కటి కూడా తెచ్చింది లేదు. గల్ఫ్ దేశాలకి వలస వెళ్ళిన వలసదారులకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తా అన్నాడు, అది కూడా లేదు. గల్ఫ్ దేశాల్లో ప్రమాదాలకు గురైన వారిని స్వగ్రామాలకు తెప్పించేందుకు పూర్తి ఏర్పాటు చేస్తానని మాట ఇస్తున్నా అని చెప్పిండు. ఇది ఎక్కడ కూడా ఒక్కటి కూడా జరిగిన దాఖలాలు లేవు. ఇది పరిస్థితి. ఇన్ని వాగ్దానాలు చేసిండు. మరి దయచేసి నేను ఓటర్ మహాశైలకు ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఎవరైనా రీతిగా ఆ విధంగా ఆయన మీద అభాండాలు వేయడం కరెక్ట్ కాదు. నిజంగా నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉండి ఆయన ఏమైనా తీసుకున్నట్టుంటే కంప్లైంట్ చేయి. తప్పుకు ఎట్లయినా పనిష్మెంట్ ఉంటుంది. అంతేగాని ఈ విధంగా మాట్లాడడం సభ్యత కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు దుబ్బాకలనే చెల్లని రూపాయి ఈడ చెల్లుతుందా? దుబ్బాక ప్రజలే చీకొట్టినరు. ఇంకొకటి కూడా మర్చిపోయినా, 154 మెడికల్ కాలేజీలు కేంద్రం శాంక్షన్ ఇస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు రాలే. నువ్వు ఒక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇవాళ పార్లమెంట్ సభ్యునిగా టికెట్ తెచ్చుకున్నావు, నీ స్థాయి పెద్దది, నువ్వు జ్ఞానివి. అరే నీ జిల్లాకు ఒక్కటి తెచ్చుకోనికే సూరత్ లేదా నీకు? ఒక్కసారన్నా అడిగినావా? ఒక్కసారన్నా రిప్రజెంటేషన్ ఇచ్చినావా నీ పార్టీ పెద్దలకి? గది లేదు. కానీ ఈడేమో చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. ఈ విధంగా మైకు దొరకంగానే బూతులు మాట్లాడుతూ, నేను ఎక్కువ మాట్లాడితే పెద్దోళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి తిట్టేస్తే నేను చాలా పెద్దోడిని అయిపోతాను అనుకుంటే పొరపాటు అది. దయచేసి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా ఇంకో భాష మాట్లాడండి, లాగుల అంగిలు ఇప్పి ఉరికిచ్చి కొడతా అని. లాగుల అంగులు ఉరికిచ్చి కొడతావా ఇప్పి? సరే, రేపొద్దున నీలాగి అంగి ఇప్పకుండా చూసుకో. నీలాగి అంగి నియోజకవర్గ ప్రజలే ఓటర్ మహాశయులే ఇప్పబోతున్నారు. నీ జాతకం అంటే నీ గత ఏంది, నీ భవిష్యత్ ఏంది, నువ్వు గతంలో ఏం చేసావు అందరికీ తెలుసు. నీ లాగి అంగి ఇప్పకుండా జాగ్రత్తగా చూసుకోమని సందర్భంగా ఆయనకు హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎన్నికల లోపల అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. అనేక సందర్భాలు రాజకీయంగా కానీ ఓటర్లను కానీ మెప్పించే ప్రయత్నం చేయాలి, కానీ సద్విమర్శలు ఉండాలి, కానీ మంచి భాష ఉండాలి. కానీ సంస్కారం లేకుండా సంస్కారహితంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సభ్యత కాదు. ఇకనైనా రఘునందన్ నీకు హెచ్చరిస్తూ ఉన్నాం, ఎవ్వరు కూడా తక్కువ లేరిడా, దేనికైనా సిద్ధం. నువ్వు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వస్తావా, చౌరస్తా సంగారెడ్డి పోతేడిపల్లి చౌరస్తా కాడికి వస్తావా, ఏడికైనా సిద్ధం. నువ్వు ఒక్కడవే కాదు ఉద్యమకారుడు, చాలామంది ఉద్యమాలు చేసినాం, అందరం కూడా ఉన్నాం ఉద్యమకారులం, అందరం కూడా దేనికైనా సిద్ధం. ఎట్లా మాట్లాడదామంటే అట్లా చర్చకు సిద్ధం, దేనికైనా సిద్ధం. నువ్వు ఎప్పుడో డేట్ రావడానికి సిద్ధంగా ఉన్నామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జాగ్రత్తగా మాట్లాడు అని మరొకసారి హెచ్చరిస్తూ, ఇంతకు మొదలు మన బాలుబాయ్ అన్నట్టుగా చాలామందికి అంటే పార్లమెంటు టికెట్లు అనౌన్స్ చేసిన పార్టీ విడిచి వెళ్ళిపోతుందని. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రాంతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీలు ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానివ్వండి, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉంది, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం,
వెలికి తీసి లేని కేసులను వీళ్ళకి ఆపాదించడం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే దాన్ని చూసి కొంతమంది అభద్రతా భావంతో, ఇక కొంతమందికి ఎట్లుందంటే అధికారం కోసము అభద్రతా భావంతోనూ వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక కొంతమంది అక్కడక్కడ వింటూ ఉన్నాం న్యూస్లో. మరి జరుగుతున్నది వాస్తవమే కావచ్చు, కానీ కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, కేసీఆర్ గారి నిర్వహణ దక్షత పట్ల మాకందరికి కూడా నమ్మకం ఉంది. మేమంతా ఉద్యమకారులం ఉన్నాం, ఉద్యమకారులం కూడా అందరం ఆయనకు అదే విధంగా వెన్నంటి ఉంటాం. ఖచ్చితంగా వాట్ అనేది అతి కొద్ది రోజులలో తెలిసిపోతుంది. కాంగ్రెస్ పాలన ఏంటి, మరి బీజేపీ విధానాలు ఏంటి అనేటి అతి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు. ఎవరు ఏందనేది ప్రజలకు తెలుసు. ప్రజలే మరి నిజమైన న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే అధికారం అప్పచెప్తారు. పోయే వాళ్ళ గురించి మనకు ఆలోచన లేదు. వాళ్ళు ఎన్నడూ కూడా సీరియస్గా కమిట్మెంట్తో ఉన్నోళ్ళు కాదు, అభద్రతాభావంతో ఉన్నోళ్ళే. అట్లాంటి వాళ్ళు పోతే కూడా మాకు నష్టం ఏం లేదు. పోతే ఇంకా మంచిదే. చెత్త అంతా పోయింది అనుకుంటున్నాం మేము. చెత్త అంతా పోయింది, నాణ్యత గల సరికే ఉన్నదని మేము అనుకుంటున్నాం. అదే జరుగుతుంది. ఇంకొకటి స్థానికత గురించి మాట్లాడిన మర్చిపోయినా, అసలు రఘునందన్ రావు సంతూరు కూడా దుబ్బాక కాదు. వీళ్ళ నాన్నల తాతలు కూడా దుబ్బాకకు వలస వచ్చిన వాళ్ళే, బొప్పారం. ఈయన వలసల గురించి మాట్లాడిండు, వేరే జిల్లాల గురించి. మరి ఈరోజు బీజేపీ పార్టీలో కూడా అదే ఈయన ఉన్న పార్టీలో కూడా నిన్న మొన్నటి వరకు మల్కాజ్గిరి టికెట్ కావాలని ఈ మొగోడే పైరవి చేసింది తెలియదు అందరికీ. మరి ఈటెల రాజేందర్ ఏ కాన్స్టిట్యున్సీ, మల్కాజ్గిరి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నాడు? అంతెందుకు మరి ప్రధాని మోడీ గుజరాత్ నుంచి పోయి వారణాసిలో ఎందుకు పోటీ చేసిండు? ఇంతకు మొదలు బంగారు లక్ష్మణ్ భార్య ఉండే రాజ్యసభ సభ్యురాలు, ఆమె వేరే స్టేట్ నుంచి చేసింది. అరే నీ పార్టీలనే ఈ విధంగా మరి ఎందుకు చేస్తున్నావు రా భయ్? గట్టిగా ఖండించు. స్థానికతకే న్యాయం చేయాలని అడుగు. చేతనైతే లేదా? నువ్వు పైరవీలు చేస్తావు, నువ్వు ఇంకో జిల్లాలో ఇంకో దగ్గర పోయి పోటీ చేస్తాను పైరవి చేస్తావు. ఈ జిల్లా వాసివే కాదు నువ్వు, ఈ జిల్లాలో వచ్చి జిల్లా వాసిగా మంది మీద కామెంట్ చేస్తావు.